రేపటి కాంచెల్లి దేశంలో పెట్రోల్ బందు అని అంటే ఎట్లుంటది? బస్సులు నడవై, కార్లు తిరిగాయి, బండ్లు బయటకెళ్ళాయి, కూరగాయలు రావు, దుకాన్లు తెరవరు, బిజినెస్లు పడిపోతాయి, కోట్ల మంది కొలువులు పోతాయి, ఎన్నో కంపెనీలు మూతపడతాయి. అంటేంది, ఒక్క పెట్రోల్ డీజిల్ లేకుంటే గింత నష్టం జరుగుతుంది. కాబట్టే నెలకోపర్ రేట్లు పెంచినా సచ్చుకుంటా ఓపించుకుంటాం. మనకు పెట్రోల్ ఎంత ముఖ్యమో దేశానికి ఇది కూడా అంత ముఖ్యమయ్యేటట్టుంది. రేపు మోడీ సార్తోని ముద్దుగా ముచ్చట్లు పెడుతున్నది బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు. నోట్ల రద్దుకి హిమ్మతిచ్చిండు కాబట్టి దోస్తుని చేసుకున్నట్టున్నాడు. బీహార్లో మందు బంద్ పెట్టించి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నావు, నువ్వు సూపర్ అని ఒగిడిండు మోడీ సారు. కడమ రాష్ట్రాలు కూడా ఇట్లనే చేస్తే మంచిగుంటదని సలహా ఇచ్చిండు నితీష్ సార్ని మునగశెట్టెక్కించుకుంటా. నాదేముంది సారు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మందు తాగనీయలేదు, నువ్వే నాకు మార్గదర్శివి అని మోడీ సార్ని ఈయన ఒగిడిండు. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నావు కాబట్టి అంతటా మందు బంద్ పెట్టిస్తే ఇంకా మంచిగుంటదని సలహా ఇచ్చిండు. ఇట్లా ఒకళ్ళు జబ్బాలు ఒకళ్ళు జరుచుకొని మందు బాబులు మనలో పెగ్గేసే పరిశాన్ల పడేసిండ్రు. పబ్లిక్ కోసం మీ ఆపచ్చన మంచిగానే ఉన్నది కానీ దేశమంతటా మందు బంద్ పెట్టుడు అయ్యే పనేనా? పుట్టు సావు నడుమిట్లా దాగు అనే గొప్ప సిద్ధాంతాన్ని నమ్ముకొని బతుకుతున్నారు మనోళ్ళు. ఆనందం అయితే బీరేస్తాడు, బాధ అయితే కోటరేస్తాడు, ఏం దొయ్యకుండా పెగ్గేస్తాడు. తాగుడు కూడా దేశ సేవే అని ఫీల్ అవుతారు. మానేస్తే సర్కార్ పథకాలు ఎట్లా నడుస్తాయి అనే గొప్ప త్యాగం ఇల్లది. అంతెందుకులా, వెనకట మా రామారావు అన్న బంద్ పెడితే తాగేటోళ్ళ తక్లీఫులు చూడలేక చంద్రన్ నచ్చి మళ్ళా ఫుల్ బాటిల్ సప్లై చేపించిండు.